చలేరు దాని విలువ. అందుకే మనం అనేక చోట్ల దాని గురించి ఏమేమో చదువుతాం, ఎన్నో వచ్చిన. వెండి బంగారం కంటే, చెప్పండి, కోరదగిందా? వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత కాక నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడింది. వెండి బంగారం కంటే విలువైంది యేసు ప్రభు రక్తం. అందరు చెప్పండి, వెండి బంగారం కంటే విలువైంది ఏది? యేసు ప్రభు యొక్క రక్తం. ఒక విధంగా దేవుడు తన కుమారుని ఇచ్చాడు అంటే ఈ దేవునికున్న సమస్తము కంటే విలువైన తన కుమారుని ఇచ్చినందుకు ఆయనతో పాటు మనకు సమస్తం ఇస్తాడు. అట్లా కూడా వాక్యం ఉంది. ఎన్నో వాక్యం చెప్పండి, మీకు పరీక్ష ఈరోజు. రోమా 8:32 ఎవరన్నా చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు. ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరిస్తే, అందరూ వినండి, వారికి దేవుడు ఏమిస్తాడు? సమస్తం ఇస్తాడు. అందరూ చెప్పండి, నిత్యజీవం ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు, తన మహిమలో పాలివారుగా చేస్తాడు. ఇంకా ఏమేం సిద్ధపరిచాడో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదని కూడా రాయబడి ఉంది. అంటే దేవునికి ఇంకా తన కుమారుని కంటే విలువైన వారు ఎవ్వరు లేరు, ఎవ్వరు ఉండరు. తన కుమారునే ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? ఆ యేసుప్రభుని ఎవరైనా నమ్మితే, స్వీకరిస్తే, హృదయంలో చేర్చుకుంటే ఆయనతో పాటు సమస్తం ఇస్తాడు. అందరు చెప్పండి, ఆయనతో పాటు సమస్తం ఇస్తాడు. విమోచన క్రయధనం. అందరు చెప్పండి, విమోచన క్రయధనం. అది ఎంతో విలువ, ఎవరు చెల్లించలేని క్రయం. అందరు చెప్పండి, ఎవరు చెల్లించలేని క్రయం. దేవుడు మాత్రమే చెల్లించాడు, యేసు ప్రభు మాత్రమే చెల్లించాడు. అది శాశ్వతంగా ఉండే క్రయం. అది ఎవరు లెక్కించలేని, తూకం వేయలేని క్రయం యేసు ప్రభు చెల్లించాడు. యేసు ప్రభు రక్తమును గురించి ఏమన్నాడు? ఇది నా రక్తము, నూతన నిబంధన రక్తం, అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడుచున్న నా నూతన నిబంధన రక్తం. ఇది నా శరీరము, మీ కొరకు జీవాహారం, నిజమైన ఆహారం. ఆయన శరీరం మన కొరకు విరగ్గొట్టాడు. కాబట్టి యేసుప్రభు వారు చెల్లించిన క్రయము, దానికి గుర్తుగా, ఒక నీడగా, ఒక ఉదాహరణగా అబ్రహాము ఇస్సాకును బలి అర్పించబోయాడు. చెప్పండి, ఇస్సాకును బలి అర్పించబోయాడు. ఒక విధంగా చెప్పాలంటే మానవుల యొక్క విమోచన కొరకైన క్రయము ఎన్నటికీ తీరకుండా అలాగుంటుంది. చాలా గొప్ప విలువైన విమోచనం, మానవుని యొక్క విమోచనం, పాప క్షమాపణ. దేవునికి యేసు ప్రభువారు చెల్లించిన క్రయం, అది మనం లెక్కించలేనిది, తూకం వేయలేనిది. అది నిత్యమైన క్రయం. అందరు చెప్పండి, ఎలాంటి క్రయము? నిత్యమైన క్రయం. కాబట్టి యేసు ప్రభువారు మన కొరకు అంత క్రయం చెల్లించాడు. అందుకే మనము
ప్రతి వారము బల్లలో పాలు పొందుతాం. రక్షణ పొందిన వారు, బాప్టిజం తీసుకున్నవారు రొట్టె ద్రాక్షారసములో పాలు పొంది యేసు ప్రభువారు చేసినది మర్చిపోకుండా కృతజ్ఞత చెల్లించి, ఆరాధన చెల్లించి, దేవుణ్ణి ఆరాధించి స్తుతించి కృతజ్ఞత చెల్లిస్తాం. ఎంతైనా దేవుడు చెల్లించిన క్రయముతో ఎవరు కూడా సమానమైన క్రయం చెల్లించలేరు. మనం ఎంత క్రయం చెల్లించినా, ఎంత కష్టపడినా, ఎంత నిందల అవమానం భరించినా, ఒకవేళ మనకున్నదంతా సమర్పించినా యేసు ప్రభు చెల్లించిన దానితో సమానము కానేరదు. చెప్పండి, యేసు ప్రభు చెల్లించిన దానితో సమానము. మనం ఇంకా రుణస్థులం. అందరు చెప్పండి, మనం ఇంకా రుణస్థులం. మన అప్పు తీరదు. చెప్పండి, మన అప్పు తీరదు. అట్లా అనుకోవాలి. మోరియా పర్వతం ద్వారా మనం నేర్చుకునే పేటంటే మనమందరం రుణస్థులం. అందరు చెప్పండి, మనందరము రుణస్థులం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేనేదో గొప్ప చేశాను, ఎంతో కష్టపడ్డాను, ఎంతో నష్టపోయాను, ఒకవేళ నా ప్రాణం పెట్టినా సరే యేసు ప్రభు పెట్టిన ప్రాణంతో సమానము కాదు, కానేరదు. నేను ఇంకా రుణస్థుడను. నేను ఇంకా దేవుని కొరకు ఎంత చేసినా సరిపోదు, నా రుణం తీరదు. నా క్షమాపణ కొరకే నేను క్రయం చెల్లించలేకపోయాను, నా పాపములకే నేను ప్రాయశ్చిత్తం చేయలేకపోయాను. నా రుణము దేవుడు తీర్చాడు, దానికి నేను రుణస్థుడను. కాబట్టి అందరు చెప్పాలా, నేను రుణస్థుడను. అందరు చెప్పండి. మన రుణం మనం తీర్చలేము. చెప్పండి, మన రుణం మనము యేసు ప్రభు తీర్చాడు. చెప్పండి, దానికి మనం కృతజ్ఞులుగా జీవించాలి. ఎన్నడే కానీ మనం గొప్ప అని, మనం చేసింది గొప్ప అని, మనం కష్టపడింది గొప్ప అని, మనం ఇచ్చింది గొప్ప అని, మన త్యాగం గొప్ప అని ఎన్నడూ కూడా కలలో కూడా అనుకోకూడదు. అట్లా ఉండాలి. నేను రుణస్థుడను. అందరు చెప్పండి, నేను. ఆ మాట చదవండి. రోమా 1వ అధ్యాయం. రోమా 1వ అధ్యాయం ఎన్నో వచనం? 14. గ్రీసు ఎవరైనా చదవండి 14. గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును, మూఢులకును నేను రుణస్థుడను. ఆ మాట చూడండి. అందరు చెప్పండి, నేను. నా అప్పు ఇంకా తీరలేదు. చెప్పండి, నా అప్పు ఎన్నడూ తీరదు. యేసు ప్రభు చెల్లించాడు రుణము, అందుకే నాకు క్షమాపణ దొరికింది. లోకంలో ఎవరు చెల్లించలేరు. అందరు కలిసి ఏమర్పించినా సరిపోదు, యేసు ప్రభు చెల్లించాడు. అది మనము ఒక విధంగా గ్రహించడం కూడా కష్టం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి, రక్తం గార్చి, శ్రమపడి, తన జీవితమే మన కొరకు సమర్పించి, ఇంకా ఆయన శ్రమపడిన గుర్తులు కూడా తన శరీరములో ధరించుకొని ఆ మహిమలో ఉంటున్నాడు. ఇంకా ప్రార్థన కూడా చేస్తున్నాడు. చెప్పండి, ఇంకా తన జీవితమే మన కొరకు ఇచ్చాడు. చెప్పండి, తన జీవితమే. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు తననే ఇచ్చాడు. చెప్పండి, తననే ఇచ్చాడు. కాబట్టి మన కొరకు యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమందు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అందరు చెప్పండి, ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన.
తన శరీరంలో ఇంకా ఏముంది? సిలువ వేయబడిన మరకలు ఉన్నాయి. అందరు చెప్పండి, సిలువ వేయబడిన మరకలు ఉన్నాయి. తాను తండ్రి కుడిపార్శ్వమందు మన కొరకు ఆయన ఏమై ఉన్నాడు? అది ఒక మాట ఉంది బైబిల్లో, 7:22 హెబ్రీ, అక్కడ రాయబడింది ఆ మాట. చూడండి, ఎవరన్నా చదవండి. 7:22. గనుక నిబంధనకు పూట కాపాయను. పూట కాపాయను. అందరు చెప్పండి, అందరు చెప్పండి గట్టిగా. అంటే ఇంగ్లీష్లో షూరిటీ. అందరు చెప్పండి ఇంగ్లీష్లో షూరిటీ. పూటకాపు అంటే ఏంటో సరే, పూటకాపు అంటే మనం ఇలాగ అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఎవరికైనా అప్పివ్వాలంటే ఆ అప్పిచ్చే వ్యక్తి తిరిగి ఇవ్వగలడా లేదా అని అనుకుంటాడు, లెక్క వేసుకుంటాడు. ఒకవేళ అప్పు తీసుకునే వ్యక్తి తిరిగి ఇవ్వడానికి ఏం ఆధారం లేదనుకోండి, ఆయనకు ఆస్తులు లేవు, ఆయనకు బ్యాంకులో డబ్బులు లేవు, ఆయన దగ్గర సొమ్ములు లేవు, ఇంకా ఊరిలో కూడా స్థలం లేదు, ఏం లేదనుకోండి, అప్పుడు ఆ అప్పిచ్చే ఆయన ఏమంటాడు? షూరిటీ ఉండాలా? ఎవరైనా ఏముండాలా? ఈయన పక్షంగా ఈయన చెల్లించకపోతే నేను చెల్లిస్తానని ఒక ధనవంతుడు ఉండాలా, ఆస్తులు ఉన్న వ్యక్తి ఉండాలా. అప్పుడు అప్పిచ్చే ఆయన ఇస్తాడా? ఇస్తాడు. ఎవరు లేకపోతే ఇవ్వలేడు. పూట కాప అంటే అదే షూరిటీ. అందరు చెప్పండి షూరిటీ. ఒక విధంగా మనము జాగ్రత్తగా, యేసు ప్రభువారు మనకు పూట కాపై ఉన్నాడు. దేవుడు మనల్ని ఎంతనైనా ఇంతవరకు క్షమించాడు అంటే యేసు ప్రభువును బట్టి క్షమించాడు. అందరు చెప్పండి యేసు ప్రభువును బట్టి క్షమించాడు. ఇంకా భవిష్యత్తులో కూడా ఏదన్నా పొరపాటైతే క్షమించడానికి కూడా ఆ పూటకాపు ఆయనే. మనలను దీవించడానికి కూడా మనకు యోగ్యత లేదు. ఎవరిని బట్టి దీవిస్తున్నాడు? యేసు ప్రభువుని బట్టి. అందరు చెప్పండి యేసు ప్రభువుని బట్టి దీవిస్తున్నాడు. ఏమేమి దేవుడు మహిమలో, దేవుని రాజ్యములో మన కొరకు చెయ్యాలనుకుంటున్నాడో వాటన్నిటికీ పూటకాపు, షూరిటీ ఎవరు? యేసు ప్రభు. అందుకే యేసు ప్రభు నుండి ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. తర్వాత ప్రతి ఆశీర్వాదం ఉంటుంది. అందరు చెప్పండి ప్రతి ఆశీర్వాదం ఉంటుంది, ఏది కొరత లేకుండా. ఎంతనైనా దీవిస్తాడు, సమృద్ధిగా దీవిస్తాడు. నమ్మడమే ఆలస్యం, యేసు ప్రభువును ఆధారం చేసుకోవడమే ఆలస్యం. మనల్ని ఆధారం చేసుకోకుండా ఉంటే చాలు, మన నీతి అని అనుకోకుండా ఉండడం చాలు. మనమేదో దేవునికి ఇచ్చామనో చేశామనో గర్వించకుండా ఉంటే చాలు. యేసు ప్రభు చేసిందే నాకు షూరిటీ. అట్లా దీనంగా ఉండాలి, రుణస్థులుగా ఉండాలి. అందరు చెప్పండి ఎట్లుండాలా? రుణస్థులుగా ఉండాలి. ఎంత చేసినా నేను చేసినది తక్కువనే. అందరు చెప్పండి ఎంత చేసినా నేను చేసినది తక్కువనే. ఎంత ఇచ్చినా నేను ఇచ్చినది తక్కువనే. ఎంత కష్టపడినా నేను కష్టపడింది తక్కువనే. యేసు ప్రభు కష్టపడింది ఎక్కువ. చెప్పండి యేసు ప్రభు కష్టపడింది ఎక్కువ. నేను రుణస్థుడను. అందరు చెప్పండి ఎవరెవరు రుణస్థులు చేయొద్దండి. మీరు
చెయ్యొద్దండి. సరే, అట్లా జీవించాల. ఎప్పుడే కానీ దేవుడు మనకు చేసిన మేలును, దేవుడు మన కొరకు తన కుమారుని ఇచ్చిన క్రయమును, యేసుప్రభు వారు చెల్లించిన ఆ విమోచన క్రయము యొక్క లెక్క, విలువ, అమూల్యమైన స్థితి మనం మరువకుండా కృతజ్ఞులుగా, రుణస్థులుగా జీవించాలి. ఎంత కృతజ్ఞత చెల్లిస్తే అంత మంచిది, ఎంత దీనులైతే అంత మంచిది, ఎంత ప్రభు మీద ఆధారపడితే అంత మంచిది, మన మీద ఆధారపడకుండా జీవిస్తే అంత మంచిది. నా రుణం ఇంకా తీరలేదు అని ఎల్లప్పుడూ అనుకోవాలా. నా రుణం నేను తీర్చలేను, యేసు ప్రభు తీర్చాడు, దానికి నేను బాకీ ఉన్నాను. ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు కొరకు నష్టపడడానికి, ప్రభు కొరకు కష్టపడడానికి నాకున్న సమస్తం ఇచ్చిన నా రుణం తీరదు, నా ప్రాణం పెట్టినా తీరదు. అందరు చెప్పండి, నా ప్రాణం పెట్టినా తీరదు. అట్లా రుణస్థులం, అంత రుణస్థులం. జాగ్రత్తగా ఉండాలి. మోరియా పర్వతం యొక్క పాఠం. తర్వాత 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం. యెరూషలేములో మందిరము సొలొమోను ఎక్కడ కట్టించాడు? మొట్టమొదటిగా మనం చూచినది మోరియా పర్వతమందు. అందరు చెప్పండి, మోరియా పర్వతమందు. మోరియా పర్వతం అంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించబోయిన స్థలం. అది యేసు ప్రభువారిని దేవుడు మన కొరకు సమర్పించిన దానికి, పంపిన దానికి, బలిగా అర్పించిన దానికి సూచన, గుర్తు. అందుకే అబ్రహాం కూడా ఆ మాట అంటాడు, దేవుడే చూచుకుంటాడు. అందరు చెప్పండి, దేవుడే చూచుకుంటాడు. దేవుడే చూచుకున్నాడు. ఇప్పుడు మనం చెప్పవచ్చు, దేవుడు చూచుకున్నాడు. మనం కూడా బలి అర్పించేది ఉండే. గొర్రెను కానీ, మేకను కానీ, మన కొడుకును కానీ, కూతురుని కానీ, మనల్ని కానీ ఎంత బలి అర్పించినా మన రుణం తీరేది కాదు. కానీ దేవుడే చూచుకున్నాడు, దేవుడే తన కుమారుని పంపాడు. యేసు ప్రభువారే ఈ లోకానికి ఇష్టపూర్వకంగా వచ్చాడు, బలి అయినాడు, అంత గొప్ప క్రయం పూర్తిగా చెల్లించాడు, సమృద్ధిగా చెల్లించాడు. ఆయన క్రయం ద్వారా ఎంతమంది పాపులైనా రక్షణ పొందొచ్చు, ఎంత ఘోరమైన పాపి అయినా క్షమాపణ పొందొచ్చు. ఒక విధంగా లోకములో ఉండే పాపులందరూ రక్షణ పొందొచ్చు. చెప్పండి, లోకములో ఉండే పాపులందరూ రక్షణ పొందొచ్చు. ఎవరైనా రక్షణ పొందొచ్చు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా రక్షణ పొందకపోతే మీరు సందేహపడక్కర్లే. యేసు ప్రభు మీ కొరకు క్రయం చెల్లించేశాడు. యేసు ప్రభు మీ శిక్ష భరించాడు. యేసు ప్రభు మీ క్షమాపణ కొరకు రక్తం కార్చాడు. మీరేమీ కష్టపడక్కర్లే, ఏమి దేవునికి ఇవ్వక్కర్లే. కేవలం నమ్మి పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే ఒక క్షణంలోనే రక్షణ వస్తుంది. చెప్పండి, ఒక క్షణంలోనే. శిలువ మీద ఉండిన దొంగ ఎంతసేపట్లో రక్షణ పొందాడు? ఒక క్షణంలోనే. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, అంతే. ఈ దినము నువ్వు నాతో పరదైసులో ఉంటావు. ఒక్క క్షణమే. ఒక్క క్షణం ఇంకా ఆలస్యం చేసి ఉంటే, ఒకవేళ చచ్చిపోతే, పాపాలు ఒప్పుకోకుండా చనిపోతే ఆ దొంగ ఎక్కడ పోయేవాడు? నరకానికి పోయేవాడు. ఆ నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి ఎవరైనా సరే రక్షణ పొందకపోతే ఈ దినమే, ఇప్పుడే మనసులో ప్రార్థన చేసుకోండి. దేవా, నాకు ఇప్పుడు అర్థమైంది, నేను విలువ కట్టలేను, నేను విలువ చెల్లించలేను. నా పాపాల కొరకు యేసు ప్రభు చెల్లించాడు, సమృద్ధిగా చెల్లించాడు, నిత్యత్వానికి చెల్లించాడు.
అందరికంటే ఎక్కువ విలువ చెల్లించి తన రక్తము, తన ప్రాణం, తన శరీరం విరగొట్టాడు, తననే ఇచ్చాడు. ఇంకా దానికంటే విలువ ఏది ఉండదు, ఎవరు చెల్లించలేరు, ఎవరి దగ్గర ఉండదు కూడా. నేను నమ్ముతున్నాను, నాకు పూర్తి క్షమాపణ, పూర్తి ఆశీర్వాదం, యుగయుగాల వరకు ఏ శిక్ష రాకుండా, దేవుని కోపం నా మీద రాకుండా నాకు ప్రతి ఆశీర్వాదం పొందడానికి అర్హత అదే. యేసుప్రభుయే నాకు పూటకాపు. అందరు చెప్పండి, యేసుప్రభుయే నాకు పూటకాపు. షూరిటీ. అట్లా నమ్మాలి. ఎప్పుడైనా సాతాను నిందించినా సరే, కొన్నిసార్లు ఏదన్నా పొరపాటు అయినప్పుడు భయపడడం కానీ ఏది చేయకుండా వెంటనే యేసుప్రభు రక్తాన్ని ఆశ్రయించాలి, యేసుప్రభు బలియాగమును ఆశ్రయించాలి. అందుకే బల్లలో మనం ప్రతివారం పాలు పొందేది మన జీవితానికి ఎంతో ఆదరణ, ధైర్యం, విజయం పొందడానికి అది మార్గం. సరే, ఇప్పుడు రెండవ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 2వది. యెబూసీయుడైన, అందరు చెప్పండి, ఒర్నాను కళ్ళెమందు దావీదు ఏర్పరిచిన స్థలమున. ఒర్నాను కళ్ళెమంతే ఇది దావీదు ఒక్కసారి తన ప్రజలను, సైన్యమును లెక్కబెట్టమన్నాడు. అసలు లెక్క పెట్టకూడదు రాజు, ఎందుకంటే దేవుడు అలాంటి చట్టం పెట్టాడు. ఒక విధంగా దావీదు తన సైన్యము ఎంతమంది ఉన్నారు అని లెక్క చూడమంటే యోవాబు కూడా కొంత వెనుకాడాడు. రాజా, దేవుని బిడ్డలను దేవుడు 100 రెట్లు చేయునుగాక. అందరు చెప్పండి, ఎన్ని రెట్లు చేయునుగాక? 100 రెట్లు చేయునుగాక. నీకెందుకు లెక్క అంటే, దావీదు రాజు ఒక విధంగా తన అతిశయాస్పదంగా అలాగ చేయమన్నట్టు సైతాను తన్ను శోధించాడు. అందరు చెప్పండి, సైతాను తన్ను శోధించాడు. ఆ శోధనకు లొంగిపోయి అలాంటి పని చేశాడు. ఆ మాట చదవండి, దినవృత్తాంతములోనే ఉంది. మొదటి దినవృత్తాంతములు 21. మొదటి దినవృత్తాంతములు 21:1. మొదటి దినవృత్తాంతములు 21:1 చదవండి. తర్వాత చూడండి, సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, చూడండి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి ఇక్కడ ఈ అధ్యాయం అంతా మనం చదివి చూస్తే దానికి దేవుని ఉగ్రత కూడా వచ్చింది. అందరు చెప్పండి, దేవుని ఉగ్రత కూడా వచ్చింది. 70,000 మంది చనిపోయారు. ఏమొచ్చింది? తెగులు వచ్చింది, కరోనా వచ్చింది. డెబ్బై 70,000 మంది చనిపోయారు. అప్పుడు దావీదు పశ్చాత్తాపపడ్డాడు. అందరు చెప్పండి, దావీదు పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నేను కాదా తప్పు చేసింది, నా మీదను నా ఇంటివారి మీదను శిక్ష రాని, మీ ప్రజలను ఎందుకు శిక్షిస్తావు అని తగ్గించుకున్నాడు. దేవుడు దయగలవాడు అని నమ్మి, దేవుడు 3 రకాలైన శిక్ష కోరుకోమంటే నేను దేవుని చేతిలో పడుతాను అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? నేను దేవుని చేతిలో
పడతాను. దేవుడు ఏమైనా చెయ్యని, చెప్పండి, దేవుడు ఏమైనా చేయని అని ఒప్పుకున్నాడు, సమర్పించుకున్నాడు. అప్పుడు దేవుడు కనికరించాడు, బలి కూడా అర్పించాడు. దావీదు బలి అర్పిస్తే పైనుండి అగ్ని వచ్చి ఆ బలిని దహించి వేసింది. అందరు చెప్పండి, పైనుండి అగ్ని వచ్చి ఏం చేసింది? బలిని దహించి వేసింది. అంటే దేవుడు అంగీకరించాడు. చెప్పండి, దేవుడు అంగీకరించాడు, దేవుడు కనికరించాడు. అదే ఓర్నాను కళ్ళం అంటే. ఏం చేశాడు తప్పు దావీదు? అందరు చెప్పండి, తన ప్రజలను లెక్కించమన్నాడు. అందరు చెప్పండి, తన ప్రజలను లెక్కించమన్నాడు. మీరు కూడా లెక్కించమంటారేమో, మా సంఘం పెద్దది అంటారేమో. ఎంత పెద్దది అంటే, కాబట్టి అతిశయం అనేది దేవుడు సహించలేడు. అందరు చెప్పండి, అతిశయం అనేది దేవుడు సహించలేడు. మనము దేవుడిచ్చిన దాన్ని బట్టి అతిశయించడం కూడా తప్పే. రుణస్థులుగా ఉండాలా, కృతజ్ఞులుగా ఉండాలా, దేవునికే విలువ ఇవ్వాలా. అందరు చెప్పండి, ఎవరికి విలువ ఇవ్వాలా? దేవుడిచ్చిన దానికి కూడా విలువ ఇవ్వకూడదు. దేవుడిచ్చిన దానిలో మనం అతిశయపడకూడదు. ప్రభువునందే అతిశయించాలా. అందరు చెప్పండి, ప్రభువునందే అతిశయించాలి. నాకు యేసు ప్రభు దొరికాడు. అందరు చెప్పండి, ఎవరు దొరికారు? యేసు ప్రభు దొరికాడు, అంతే చాలు. యేసు ప్రభు కంటే విలువైన వస్తువు కానీ వ్యక్తి కానీ ఏది మనకు ఒక సంతృప్తి కూడా ఇవ్వకూడదు. మన సంతోషం దేని మీద ఆధారపడి ఉంది? ఈ దినం మనం సంతోషంగా ఉన్నామంటే దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? ఎవరిని బట్టి సంతోషిస్తున్నాం? ఎవరిని బట్టి సంతోషించాలో చెప్పండి? యేసు ప్రభువుని బట్టి. అందరు చెప్పండి, ఎవరిని బట్టి సంతోషించాలా? యేసు. లోకంలో చాలామంది డబ్బును బట్టి సంతోషిస్తారు, ఎత్తును బట్టి సంతోషిస్తారు, ఇంకా లావును బట్టి సంతోషిస్తారేమో, ఇంకా డబ్బును బట్టి, ఆస్తులను బట్టి, జ్ఞానమును బట్టి, బలమును బట్టి ఎన్నెన్నో రకాలైన అతిశయాలు మనుషులకు ఉంటుంది. మనకు ఏ అతిశయం ఉండకూడదు. అందరు చెప్పండి, ఏ అతిశయము? ప్రభువునందే అతిశయపడాలి. అందరు చెప్పండి, ప్రభువునందే అతిశయపడాలి. ప్రభువే మనకు సంతోషం. అందరు చెప్పండి, ప్రభువే మనకు సంతోషం. లేకపోతే తప్పైపోతుంది. ప్రభువునందు మాత్రం సంతోషంగా అతిశయంగా ఉండాలి. ప్రభు ఇచ్చిన దేని అందు కూడా అతిశయపడకూడదు. ప్రభువుకు మించి దేన్ని ప్రేమించకూడదు. దేనికి ప్రభు కంటే ఎక్కువ విలువ కూడా ఇవ్వకూడదు. మనకు సంతోషం కూడా ఎవరిని బట్టి కానీ, ఏ వస్తువుని బట్టి కానీ, మనల్ని బట్టి కానీ, దేన్ని బట్టి కూడా కలగకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి. ఓర్నాను కళ్ళం అంటే అదే. ప్రభువునందే అతిశయించాలనే దానికి ఒక మాట చదువుకుంటాం. 1 కొరింథీ 1 అధ్యాయం ఎన్నో వచనం? 31. ఎవరన్నా చదవండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. యేసు ప్రభువారు మనకు జ్ఞానం. అందరు చెప్పండి, యేసు ప్రభువారు మనకు. తర్వాత నీతి, చెప్పండి, నీతి. తర్వాత పరిశుద్ధత. వాహ్! ఇంకో మాట కూడా, ఇంకో స్థలములో కూడా ఇలాంటి మాటనే ఉంది. చెప్పండి రెఫరెన్సు. కీర్తనల
నేను అనుకునేది ఇర్మియా 9. ఇర్మియా గ్రంథం 9:23. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను. ఎంత జాగ్రత్తగా ఉండాలా. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. డబ్బులు లెక్క పెట్టుకొని నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని అనుకోవద్దు. పరీక్షలో పాస్ అయితే నేను పాస్ అయ్యాను చూడు అని అనుకోవద్దు. ఆరోగ్యం మంచిగా ఉంటే నాకు ఎంత బలం ఉందో చూడు అని అనుకోవద్దు. దేవుణ్ణి తెలుసుకున్నాను, ఆయన కృప పొందాను, ఆయన నా మీద దయ చూపించాడు, ఆయన దయ నేను పొందాను. అదే అన్నిటికంటే మించిన సంతోషం. అందరు చెప్పండి, అన్నిటికంటే మించిన సంతోషం. కాబట్టి ఓర్నాను కళ్ళెం అంటే, కళ్ళెంలో ఏం చేస్తారబ్బా? పొట్టు తీసేస్తారు. మన పొట్టంతా పోవాలి. గింజ మాత్రమే ఇంటికి తీసుకుపోతారు. పొట్టు కాల్చేస్తారు కొన్నిసార్లు. సరే, మన జీవితంలో కూడా అలాంటి కార్యం దేవుడు చేస్తాడు. ఓర్నాను కళ్ళెం. మొదట మోరియా పర్వతం. అందరు చెప్పండి, మొదట మోరియా పర్వతం. రెండవది ఓర్నాను కళ్ళెం. మూడవది యెరూషలేం. అందరు చెప్పండి, యెరూషలేం. సొలొమోన్. చెప్పండి, ఎవరు మందిరం కట్టింది? ఎవరు? సొలొమోన్. సొలొమోన్ అంటే కూడా సమాధానం. అందరు చెప్పండి, సమాధానం. అల్లరికి కర్త దేవుడు కాడు. కలహప్రియులుగా ఉండకూడదు. సామెతల్లో కూడా ఉంది, గయ్యాలితో విశాలమైన ఇంట్లో ఉండేదానికంటే మిద్దె మీద పోయి ఎక్కడో మూలకు పడుకోవడం మంచిది అంట. అంటే కలహప్రియులుగా ఉండకూడదు. కొంతమంది ఎక్కడ పోయినా కొట్లాట పెట్టేస్తారు. ఒక్క కొట్లాటనైనా రోజు చేయకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అరే, ఈరోజు ఏం కొట్లాట చేయలేదు, ఎంత పొరపాటు అయిపోయిందబ్బా, ఎవరితో కొట్లాడలే నేను, మళ్ళీ వస్తారేమో. కాబట్టి దేవుడు సమాధానకర్త. అందరు చెప్పండి, దేవుడు సమాధానకర్త. సమాధాన సువార్త. అందరు చెప్పండి, సమాధాన సువార్త. సమాధానార్థమైన శిక్ష ఎవరు భరించారు? యేసుప్రభు భరించాడు. దేవుడే సమాధానపడ్డానికి ఈ లోకానికి యేసుప్రభుని పంపి యేసుప్రభు మీద మన శిక్ష మోపాడు. దేవుడు మనతో సమాధానపడ్డానికి ఇష్టపడుచున్నాడు. అందరు చెప్పండి, దేవుడు మనతో సమాధానపడ్డానికి ఇష్టపడుచున్నాడు. ఎప్పుడైనా ఇద్దరు రాజులకు యుద్ధమైతే ఒక రాజు, నా సైన్యము సరిపోదు,
నాకు ఎదురుగా వచ్చే రాజు సైన్యం నా సైన్యం కంటే పెద్దది, బలవంతులు, నేను ఎట్లయినా గెలవలేను అంటే ఈ రాజు ఏం చేస్తాడు? ఎదురుగా వచ్చే రాజు దగ్గర పోయి ఏం చేస్తాడు? సమాధాన పడతాడు. అందరు చెప్పండి, ఏం చేస్తాడు? సమాధాన పడతాడు. అట్లా జ్ఞానం గల రాజులు అట్లా కూడా చేశారు. వాళ్ళకంటే బలవంతులైన గొప్ప సైన్యంతో ఎవరైనా రాజులు వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధం చేయలే. ఏం చేశారు? సమాధాన పడ్డారు. లోకములో ఉండే మనుషులకు బుద్ధి లేదు. ఇక్కడ కూర్చున్న వారికి కూడా కొంతమందికి బుద్ధి లేదు అనుకుంటా. మీరు దేవునితో కొట్లాట పెట్టుకుంటున్నారు. మీరే చెప్పండి, ఎవరు గెలుస్తారు? మళ్ళీ ఎందుకు కొట్లాడేది? ఎవరికన్నా నిజంగా బుద్ధి ఉంటే దేవునికి విరోధంగా ఏ పని చెయ్యరు, చేయడానికి తెగించరు. దేవునికి ఇష్టం కాని పని అంటే వెంటనే మానుకుంటాడు. ఎందుకంటే సమాధాన పడడం మంచిది. అందరు చెప్పండి, సమాధాన పడడము మంచిది. మనకు క్షేమం, మన ప్రాణానికి క్షేమం, లేకపోతే మనకు అపాయం. దేవునితో ఎవరైనా వైరులుగా, శత్రువులుగా ఉంటారా? దేవునికి విరోధమైన పనులు ఎవరన్నా చేస్తారా? అంత ధైర్యం ఎవరికి ఉంటుందబ్బా? చేసినా ఏం సాధిస్తారబ్బా? వారే నశిస్తారు, వారే దేవుని చేతిలో చిక్కుతారు, వారే దేవుని తీర్పుకు లోనవుతారు, దేవుని ఉగ్రతకు గురి అవుతారు. అందుకే మనం అందరం ఎంతో జ్ఞానం కలిగి దేవునితో సమాధానంగా ఉండాలి. అందరు చెప్పండి, దేవునితో సమాధానంగా ఉండాలి. దేవునికి విరోధమైన కార్యములు ఏది తలంచను కూడదు. దావీదు రాజు అట్లా పరీక్ష చేసుకుంటాడు. నా హృదయ ఆలోచన, నా నోటి మాటలు, నా ప్రవర్తన మీకు అంగీకారంగా ఉండునుగాక. అందరు చెప్పండి, అంగీకారంగా ఉండునుగాక అని ప్రార్థన చేసుకుంటాడు. ఆలోచన కూడా, హృదయంలో ఉండే ఆశలు కూడా, మాటలు కూడా, ప్రవర్తన కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. అందరు చెప్పండి, దేవునికి అంగీకారంగా ఉండాలి. దేవునికి కోపం తెప్పించేదిగా ఉండకూడదు. తర్వాత యెరూషలేం అంటే సమాధానం. సొలొమోన్ అంటే కూడా సమాధానం. సొలొమోను రాజ్య పరిపాలన చేసినప్పుడు ఒక్క యుద్ధం కూడా జరగలే. అందరు చెప్పండి, సొలొమోన్ పరిపాలన చేసినప్పుడు ఒక్క యుద్ధం కూడా జరగలే. సమాధానం. సొలొమోన్ అంటేనే సమాధానం. దేవుడు అట్లా ఆశీర్వదించాడు, అభివృద్ధిపరిచాడు. సొలొమోన్ను దేవుడు అట్లా దీవించి మందిరం కట్టడానికి కూడా ఒక యోగ్యత గల రాజుగా దేవుడు ముందుగానే చెప్పాడు. సొలొమోను కడతాడు, దావీదు కట్టకూడదు. ఎందుకంటే దావీదు చేతులు రక్తం చిందించిన చేతులు. అనేక యుద్ధాలు చేశాడు. ఎందుకంటే యుద్ధంలో ఎవరిని చంపుతారో తెలియదు, నిర్దోషులను కూడా చంపుతారు. అది శత్రుత్వం ద్వారా చేసేది కాదు. వేరే దేశస్తులు వచ్చారంటే ఇష్టం వచ్చినట్టు చంపుతారు. అవన్నీ నేరం అయిపోతాయి. చేతులు, నిర్దోషమైన రక్తం కార్చిన చేతులు, అనేక మందిని చంపిన చేతులు, అనేకుల రక్తం చిందించిన చేతులు, ఈ చేతులతో మందిరం కట్టవద్దు అన్నాడు. వా! కాబట్టి సమాధానం. సొలొమోను. యెరూషలేం అంటే కూడా సమాధానం. మనం ఎట్లుండాలా? అందరితో కూడా సమాధానంగా ఉండాలా. అందరు చెప్పండి, ఎవరెవరితో సమాధానంగా ఉండాలా? అందరితో సమాధానంగా ఉండాలి. అంటే
మనం శత్రుత్వం పెట్టుకోకూడదు. ఒకవేళ వేరే వాళ్ళు మనకు విరోధంగా ఏమైనా చేసినా కూడా వాళ్ళను మనం ప్రేమించాలా, వారి కొరకు ప్రార్థన చేయాలా. వారు మనకు కీడు చేసినా వాళ్ళకి ఏదన్నా మేలు చేయడానికి మనం ఆలోచించాలా. అట్లా ఉండాలి దేవుని బిడ్డలంటే. అది దేవునికి ఇష్టమైన కార్యం. అది సమాధాన ప్రియులుగా ఉండాలి. సమాధాన పరచువారు ధన్యులు. అందరు చెప్పండి, సమాధాన పరచువారు ధన్యులు. సమాధాన సువార్త చెప్పువారి పాదములు ఎంతో పర్వతముల మీద సుందరములు. సువార్త చెప్పేది కూడా. అందుకే మీ కొరకు కొన్ని పుస్తకాలు కూడా తెచ్చాము. మీరు కొన్ని పుస్తకాలు తీసుకోండి, ఎక్కడ పోయినా ఎవరికన్నా ఒకటి ఇవ్వండి. పత్రికలు కూడా తెచ్చాము కొన్ని. మీరు ఎక్కడ పోయినా ఎవరికైనా సువార్త, సమాధాన సువార్త. అందరు చెప్పండి, ఎలాంటి సువార్త? దేవునితో సమాధాన పడే సువార్త. చెప్పండి, దేవునితో సమాధానం. దేవుని శిక్ష నుండి తప్పించుకునే సువార్త, దేవుని ఉగ్రత నుండి కాపాడబడే సువార్త. ఆ సువార్త మనం చెప్పడం ఎంతో గొప్ప ధన్యత. యెరూషలేము అంటే అదే, సమాధానముతో స్థాపించబడిన పట్టణం. అది మందిరం కట్టబడిన స్థలం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం అందరూ మౌనంగా ఉండండి, పరీక్ష చేసుకోండి. మోరియా పర్వతం యొక్క అనుభవములో మనం ఉన్నామా? దేవునికి మనకు ప్రియమైనది, అతి శ్రేష్టమైంది సమర్పించగలుగుతున్నామా? అబ్రహాము ఇస్సాకును సమర్పించాడు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు ఇస్సాకు కంటే. కాబట్టి మనము అలాంటి సమర్పణ కలిగిన వారుగా ఉందాం. దేవునికి మించి మనల్ని ప్రేమించినా కూడా తప్పే, మన ప్రాణాన్ని ప్రేమించినా తప్పే, ఆస్తులను ప్రేమించినా తప్పే, ఎవరిని ప్రేమించినా తప్పే. దేవుణ్ణి అందరికంటే ఎక్కువ ప్రేమించి ఆయన ఏది అడిగినా నేను సమర్పించడానికి సిద్ధం అని మన జీవితమే ఆయనకు సమర్పించాలి. మోరియా అంటే అదే. మరి అర్నాను కళ్ళం, దావీదు గర్వించి తన సైన్యమును లెక్కబెట్టుమని చెప్పి శిక్ష తెచ్చుకొని, తెగులు తెచ్చుకొని 70,000 మంది చనిపోయినప్పుడు పశ్చాత్తాపపడి ఒర్నాను కళ్ళమందు బలి అర్పించి దేవునికి మొరపెట్టి, దేవా నీ ప్రజల మీద శిక్ష వేయొద్దు, నా మీద వేయండి, నా ఇంటి మీద వేయండి అని బ్రతిములాడుకొని, దేవుడు దయగలవాడు, దేవుని చేతిలో నన్ను సమర్పించుకుంటానని తీర్మానం